మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఊర్లలోకి వెళ్లిన ఇళ్లే టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో కనకదుర్గా నగర్, అణుశక్తి నగర్లలో దొంగలు హల్చల్ చేశారు. దుర్గా నగర్లో 10 ఇళ్లు, అణుశక్తి నగర్లో 3 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనానికి పాల్పడ్డ దుండగులు కత్తులతో సంచరించినట్లు సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది. మనం అక్కడ విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ మనుషులు వెళ్తూ ఉండగా వెనక ఉన్న ఆయుధాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే దీంతో పాటు ఇంకా 2-3 రోజుల క్రితం కూడా వాళ్ళు అక్కడ రెక్కీ చేసి కారులో వచ్చి చోరీలకు పాల్పడ్డారు దొంగలు. అయితే దొంగతనాలపై బాధితులు మేడిపల్లి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం పోలీసులు అక్కడ ఆధారాలు సేకరిస్తున్నారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఊర్లకు వెళ్లిన ఇల్లే టార్గెట్ చేసుకుని మరి అక్కడ చోరీలు చేశారు. అర్ధరాత్రి 2:30 గంటల ఆ ప్రాంతంలో అక్కడ కనకదుర్గా నగర్, అణుశక్తి నగర్ ఈ 2 ప్రాంతాల్లో కూడా దొంగలు హల్చల్ చేసినట్లుగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది. దుర్గా నగర్ లోని మొత్తం 10 ఇళ్లు, అణుశక్తి నగర్ లోని మొత్తం 3 ఇళ్లలో కూడా తాళాలు పగలగొట్టి అక్కడ దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనానికి పాల్పడ్డ దుండగులు అయితే కత్తులతో కూడా అక్కడ సంచరించినట్లు సీసీటీవీ కెమెరాలు అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అంటే వాళ్ళు దొంగతనం చేస్తున్నప్పుడు ఎవరైనా అడ్డు వచ్చినప్పుడు ఏదైనా ఎదిరించడానికి సంబంధించి అక్కడ వీళ్ళు కత్తులు పట్టుకొని కూడా దొంగతనానికి వెళ్ళినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే వాళ్ళు 2-3 రోజుల క్రితమే ముందుగానే రెక్కీ చేసి కారులో వచ్చి తర్వాత చోరీలకు పాల్పడినట్లు తెలుస్తుంది. దొంగతనానికి సంబంధించి అక్కడ ఉన్న ఆ 2 ప్రాంతాల్లోని బాధితులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే క్లూస్ టీం పోలీసులు కూడా అక్కడ దొంగతనానికి సంబంధించి దొంగల ఆధారాలు ఏమైనా దొరుకుతాయని అక్కడ ఆధారాలు సేకరిస్తున్నారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఊర్లకు వెళ్లిన తర్వాత కొంతమంది ఊర్లు వెళ్లిన వారి ఇళ్లని టార్గెట్ చేసుకుని మరీ చోరీకి పాల్పడ్డారు. అయితే అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో కనకదుర్గా నగర్, అణుశక్తి నగర్లలో దొంగలు హల్చల్ చేసినట్లు మనకు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తం దుర్గా నగర్ లో 10 ఇళ్లు టార్గెట్ చేశారు. అదేవిధంగా అణుశక్తి నగర్ లో మొత్తం 3 ఇళ్లను టార్గెట్ చేసి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. అయితే మనకి సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది. దొంగతనానికి వెళ్లిన దుండగులు అక్కడ కత్తులతో ఆయుధాలు పట్టుకుని దొంగతనానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే మనకు అక్కడ ఉన్న విజువల్స్ ప్రకారం కూడా కొంతమంది అంటే ఒక్కరుగా కాకుండా 2-3 అలా కలిపి దొంగతనాలకు వెళ్లారు. వాళ్ళు 2-3 రోజుల క్రితమే ఆ ఇళ్ళని రెక్కీ చేసి అంటే ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు ఊర్లకు వెళ్లారు అవంతా ఏరియా మొత్తం రెక్కీ చేసి ఆ తర్వాత కారులో వచ్చి దుండగులు దొంగతనానికి పాల్పడినట్లుగా అయితే మనకి క్లియర్ గా ఫుటేజ్ లో అయితే అర్థమవుతుంది. వెంటనే అక్కడ దొంగతనం జరిగిందని తెలుసుకున్న తర్వాత అక్కడ బాధితులు అయితే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా వచ్చి అక్కడ క్లూస్ టీమ్ తో సహా వచ్చి అక్కడ ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. దొంగతనం ఏ విధంగా చేశారు, ఎలా జరిగింది అనేది అయితే అక్కడ ఆధారాలు అయితే సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. రాత్రి మేము ఇక్కడ మా కొడుకు పక్కన ఉంటే ఆడ వండుకొని పోయినాం. మా కోడలకు ఆరోగ్యం బాగలేక ఆమెకు హాస్పిటల్ ఉంటే ఆడిపోయినాం. ఎవరు లేము. రాత్రి 7:30 దాకా నేను 7:30 నుంచి నేను వెళ్ళిపోయినా. పోయేసరికి పొద్దుగాల 8 గంటలకు వచ్చి నేను గేట్ తాళం అట్లే ఉంది, లోపల మెయిన్ డోర్ తాళం పాల్గొట్టేసిండ్రు. వచ్చేసరికి మొత్తం అంతా ఎక్కడిదక్కడ పడేసిండ్రు. మొత్తం గీరువాళ్ళు మొత్తం పగలగొట్టేసిండ్రు. 10 తులాలు బంగారం ఉంది, 20 తులాలు వెండి, ఒక 15,000 డబ్బులు మొత్తం లేవు. రాత్రి